వెల్కమ్ టు దుర్గా కిచెన్ వరల్డ్. టుడే స్పెషల్ రొయ్య పులావ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్. అబ్బబ్బా, పులావా, అందులోనూ ప్రాన్స్ పులావా ఇష్టపడిన వాళ్ళండి ఎవరైనా ఉంటారా చెప్పండి. ఇప్పుడు రొయ్య పులావ్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ఇక మనం బిర్యానీ మసాలా తయారు చేసుకుందాం. దానికోసం ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, జాజికాయ, అనాస పువ్వు, 4 లవంగాలు, జాపత్రి కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ అయిన మసాలాలను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బిర్యానీ గిన్నె పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా బటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు పలావ్ సరుకులు వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సాఫ్ట్గా కుక్ అయ్యాక ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. ఇవి 70% మాత్రమే కుక్ అయ్యేలా చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ కుక్ అవుతే పులావ్లో వాటర్ వేసుకుంటాం కదా, ఇవి మెత్తగా అయిపోతాయి అన్నమాట. అందుకు 70% వరకు కుక్ అయ్యాక ప్రాన్స్ మసాలా ప్లస్ ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా బిర్యానీ మసాలా, అవి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక గంట ముందు నానబెట్టిన 3 గ్లాసుల బాస్మతి రైస్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత 4.5 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకు 4.5 గ్లాసులు అంటే 3 గ్లాసులు రైస్ వేసుకున్నప్పుడు మనం 4.5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. అంతే, ప్రాన్స్ పులావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. గార్నిష్ చేసుకున్న తర్వాత అలాగే మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ ఉంచేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. రుచికరమైన నోరూరించే రొయ్య పులావ్ రెడీ అయిపోయింది. మీకు గనక మా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.